హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పప్పు చెక్కల్ని గుల్లెగా, క్రంచీగా, క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండితోనే చాలా క్రిస్పీగా ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా పచ్చికారం రెడీ చేసుకోవాలండి. ఇందుకోసం నేను ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా ఒక 6 చిన్న ముక్కలు తీసేసుకొని దీన్ని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కారం వేయటం వల్ల పప్పు చెక్కలకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కేజీ వరకు నేను సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండిని తీసేసుకున్నాను అనమాట. సో దీన్ని 1 కేజీ నేను తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇంట్లో మిల్లాడించి బియ్యం పిండి అయినా సరే తీసేసుకోవచ్చు. నేనైతే సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు పచ్చి శనగపప్పుని నానబెట్టుకొని తీసుకోండి. ఒక 3-4 గంటల పాటు ఈ పప్పు నానబెడితే చక్కగా నానిపోతుంది. సో అలాగే పెసరపప్పు కూడా 1 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. 1/2 కప్పు మీరు వేసుకున్నారంటే నానాక అవి 1 కప్పు వరకు వస్తున్నాయి. సో ఇలా ఈ 2 పప్పులు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చికారం కూడా వేసేయాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఇంకా ఈ పచ్చికారం చాలకపోయిన వాళ్ళు, కారం తక్కువ అనిపిస్తుంది అనుకుంటే ఇంకా కారం పొడి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎర్రకారం కూడా తీసుకున్నాను. సో ఇది కలర్ అయితే రాదండి, కారం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇక ఎర్రకారం కూడా యూజ్ చేశాను. సో ఈ 2 కూడా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు, మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు చాలా చక్కగా కలుపుకోవాలన్నమాట. అన్ని వైపులా కూడా చాలా చక్కగా నిదానంగా కలుపుకోండి. అలాగే సాల్ట్ వేయలేదు కదా, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకున్నాక చక్కగా కలుపుకున్నాక ఒకసారి సరిపోయిందో లేదో పిండి చూసి చెక్ చేసుకోండి. సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని సన్నగా ముక్కలు చేసేసుకుని ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంకా బేకింగ్ సోడా అంటాం కదా, బేకింగ్ సోడాని వేసుకోండి. చెక్కలు చాలా చక్కగా ఉబ్బి వస్తాయన్నమాట. ఇలా పొడి బియ్యం పిండిలోనే బేకింగ్ సోడాని వేసుకోండి. నేను మర్చిపోయాను, మీరు తప్పకుండా వేసుకోవాలి. అలాగే నెయ్యి కానీ, బటర్ కానీ, లేదంటే డాల్డా ఏది ఉన్నా సరే మీరు 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. 1 కేజీ దీనికి నేనైతే చెప్తున్నాను పర్ఫెక్ట్ కొలతలు అనమాట. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని చేతితో ఇలా రఫ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే చక్కగా పిండిలోకి కలిసిపోతాయి. పిండి చేతితో ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. అప్పుడే పిండి చక్కగా కలిసినట్టు అనమాట. సో ఇప్పుడు కొంచెంగా వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్లని నీళ్ళు వేయొద్దండి, వేడి నీళ్ళు మాత్రమే తీసుకోవాలి. సో వేడి నీళ్ళు కొంచెంగా వేసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా వద్దు, ఇంకా చపాతీ ముద్దలా కూడా వద్దనమాట. నేను వీడియో క్లిప్లో ఎలా కలుపుతున్నానో ఈ విధంగా చూసారు కదా, ఇలా ఉంటేనే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకి చెక్కలు చాలా చక్కగా వస్తాయి. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత ఇలా ఒక కవర్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని చేతితో ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా అన్ని చెక్కలు కూడా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కలన్నీ ఈ విధంగా ఒత్తుకోండి. ఆ పిండి పైన ఇంకా ఆరిపోకుండా తడి క్లాత్ని వేసుకోండి. చూసారా, అన్నీ ఇలా ఒత్తేసుకొని, అన్నీ ఒకేసారి కాదు, 2 మనుషులుంటే అవుతుంది. ఒకరు ఒత్తుతుంటే ఒకరు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఒక్కరే చేసుకునే వాళ్ళు కొంచెంగా చేసుకొని పిండి పైన తడి క్లాత్ వేసుకొని మళ్ళీ ఇలా చెక్కల్ని ఫ్రై చేసుకొని అప్పుడు మరిలా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ విధంగా చెక్కలన్నింటినీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం అయ్యాక రెండో వైపుకి టర్న్ అవుట్ చేసుకొని 2 వైపులు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. చాలా చక్కగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్లా పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక ఈ విధంగా
వాళ్ళకి 2 లేదా 3 చెక్కలు ఇస్తే సరిపోతాయి, అంత బాగుంటాయి అన్నమాట. నేను తీసుకున్న 1 కేజీ బియ్యం పిండికి నాకైతే ఇన్ని చెక్కలు అయితే వచ్చాయండి. సో అన్ని చెక్కల్ని కూడా ఇదే విధంగా ఒత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఈ పప్పు చెక్కల టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. పప్పు చెక్క తుంచి చాలా క్రిస్పీగా ఇంకా క్రంచీగా వచ్చి పప్పు చెక్కల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.